Guys, welcome back to Numice 2026. And వెళ్దాం. సో గైస్ ఇదైతే ఎంట్రన్స్ అనమాట. సో మనమైతే ఎంట్రన్స్ అవుతున్నాం చూడండి ఎంట్రన్స్లోకి. సో ఫస్ట్ అయితే మేము టికెట్ తీసుకుందాము, లోపలికి వెళ్ళేది టికెట్ తీసుకుందాము. సో క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు కదా, లోపలికి రావడం బయటికి వెళ్ళడం, లోపలికి రావడం బయటికి వెళ్ళడం, ఫుల్ క్రౌడ్. ఇదైతే యాక్చువల్గా గేట్ నెంబర్ 3 అనమాట. యాక్చువల్ మనం వెళ్ళాల్సింది గేట్ నెంబర్ 1, కాకపోతే ఫుల్ పార్కింగ్ ఉంది కాబట్టి బైక్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయినాం. సో పర్ టికెట్ అయితే 50 రూపీస్ అనమాట. సో టికెట్ ఫైనల్లీ మెంబర్స్. సో గైస్ ఫైనల్ అయితే మనం ఎంట్రీ ఇస్తున్నాం 2026. चेकिंग इधर कैसे आपका नुमाइश बेहतरीन है भाई. लाइक शेयर सब्सक्राइब बोले ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. కనిపిస్తుంది కదా మీకు, ఇది మొత్తం ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మొత్తం లోపలికి అయితే మీకు చూపిస్తా, పదండి నన్ను ఫాలో అవ్వండి. వీడియో కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కలకత్తా హల్వా అంట కూడా ఇప్పుడు. సో అన్ని బట్టల షాప్సే ఉన్నాయి, అన్ని లేడీస్ కూడా ఉంటాయి బట్టల షాప్లు. మళ్ళా మెన్ కి చాలా తక్కువ ఉంటాయి. అదేంటో ఇక్కడ చూసినా అదే లేడీస్ లేడీస్ లేడీస్. అసలు లేదంటే లేదు. సో ఇదనమాట గాయస్. యాక్చువల్గా అయితే అన్ని ఉమెన్స్ వేరే ఉన్నాయి, మెన్స్ వేరే ఏది లేదు. ఎక్కడో అక్కడ ఒక దగ్గర ఉంది అంతే. సో అన్ని ఏమంటారు, అటు చూపి రైట్ సైడ్ మొత్తం ఉమెన్సే ఇక్కడ చూసిన. అరే మెన్ కి అంత వాల్యూ లేదా? సో గాయ్స్ దిస్ ఇస్ నుమైష్ 2026. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే మాక్సిమం అందరు షాపింగ్ కోసం వస్తారు, ఎస్పెషల్లీ ఎక్కువ లేడీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఆఫర్ లో అంత ఇలా ఖాళీ ఉంటారు కదా ఇంట్లో, కొన్ని వస్తారు అందుకని. అట్లనే కొంచెం సాయంత్రం అయితే టైం పాస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తారు అందరూ. మాక్సిమం అందరూ చూద్దాం మనం ముందు ముందు ఏముంటాయి అసలు నుమైష్ లో, ఏముంటాయి, ఏం స్పెషాలిటీ, ఏం దొరుకుతాయి ఇక్కడ అని ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి అయితే చూద్దాం గైస్. మీకైతే చూపిస్తున్నారండి. కనిపిస్తుంది కదా, అదైతే గేట్ నెంబర్ 1, మనం అయితే గేట్ నెంబర్ 3 నుంచి వచ్చేసాము. సో ఫర్నిచర్ వుడ్ ఎట్లుందో చూడండి. అండ్ ఇక్కడ మొత్తం స్పోర్ట్స్ కి సంబంధించింది. ఒక్కొక్క షాప్ కి చూపించామంటే టైం పర్ఫెక్ట్. ఇది మంచి ఫెస్టివల్ అనమాట. నైస్ నైస్ ఫర్నిచర్, గుడ్ ఫర్నిచర్. సో గాయస్ అయితే చూస్తారు కదా అంబులెన్స్ అనమాట. ఏంటంటే ఎమర్జెన్సీ ఏమన్నా అయితే సో అంబులెన్స్. సో ఏమైనా ఎమర్జెన్సీ అయినప్పుడు వాళ్ళైతే తీసుకొని పోతారనమాట. ఇది నుంచి బయట నుంచి వాళ్ళకి టైం పడుతుంది కదా ట్రాఫిక్ వల్ల. సో ఇది వచ్చేసి అయితే తెలంగాణకి సంబంధించింది. నేను అక్కడ ఏషియన్ కార్పెట్స్ చూసారు కదా, కార్పెట్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూసామంటే టైం కూడా లేదు అక్కడ, కానీ మంచిగా ఉన్నాయి. సో ఇవన్నీ క్రాకరీస్ అనమాట. మెయిన్గా ఉమెన్కి అయితే పనికి వస్తుంది, మనం ఎంత పోయినా వేస్ట్ అనుకో. దెన్ మ్యాక్సిమం అంతా ఉమెన్స్ ఉన్నాయి. కార్పెట్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఏమంటారు టవల్స్ కానీ, హ్యాండ్లూమ్స్ కానీ, మొత్తం అవే. ఎక్కడ చూసినా మొత్తం అవే ఉన్నాయి. సో ఇవైతే మొత్తం పాతకాలంలో ఎట్లయితే ఉంటుందో అట్లయితే క్రియేట్ చేసి అయితే, అంటే అట్లా షేప్ చేసి అయితే అమ్ముతారు అనమాట. సో చూడండి అక్కడ హ్యాండ్లూమ్స్. అండ్ ఇక్కడైతే పోలీస్ది ఒకటి ఉంది, ప్రిజన్ అని. అదేంటంటే అది లోపలికి వెళ్ళి చూసినాము, మంచిగా ఉండే. దాని తర్వాత ఇది దానిలో పడినాయి, ఇది ఏందో మాకు అసలు అర్థం కూడా కాలేదు. సో మీకు చూపిస్తే మీకు ఇది అర్థమైతే కింద కామెంట్ చేయండి. ఒకసారి చూపిస్తున్నా చూడండి మొత్తం. అండ్ ఇక్కడైతే క్లాత్స్ లాగా ఉన్నాయి, క్లాత్స్, బ్యాగ్, ఫ్లాగ్స్ ఉన్నాయి. మరి ఇది ఫోన్ పెట్టుకోవడానికా మరి ఏందో కూడా అర్థం కాలేదు. సో చూసినాం అంతే, చూసి అయితే రిటర్న్ అయిపోయినాము. సో మొత్తం ఇక తిరుగుతూనే ఉన్నాం మొత్తం ఎగ్జిబిషన్ అంతా. సో ఇదైతే చూడండి పోలీస్ స్టాల్ అంట, పోలీస్ లోపలైతే ఉన్నారు.
సో ఎమర్జెన్సీ ఏమైనా అయితే వాళ్ళు వెళ్ళడానికి. సో గైస్ ఇక్కడ ముందు మీకు కనిపిస్తుంది కదా, అక్కడ ఎప్పుడు చూసినా ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి అనమాట. ముందు ఎవ్రీ ఇయర్ అక్కడ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ అయితే అవుతుంది. సో ఇక్కడైతే కిడ్స్ కార్స్ అనమాట. సో ట్రిప్స్, సో దానికి మనీ ఉంటుంది మంచిగా 150-250 తీసుకుంటారు, రౌండ్స్ కొడతారు. ముందు కనిపిస్తుంది కదా మొత్తం లైట్ సెటప్తో, అదంతా అయితే చూపిస్తా. ఒక్క నిమిషం దగ్గరికి వెళ్తున్నా. సో చూడండి ప్రోగ్రామ్ అవుతుంది అక్కడ. ఆ సౌండ్ చాలా ఘోరంగా ఉంది, అందుకే నాది వాల్యూమ్ పెట్టలేదు, నా వాయిస్ మాత్రమే మీకు వినిపిస్తున్నా. చూడండి అక్కడ మొత్తం ప్రోగ్రామ్, సింగర్ అండ్ మ్యూజిషియన్స్. అండ్ సో ఆర్కెస్ట్రా మొత్తం ఆ సింగింగ్ మ్యూజిక్ అంతా వినడానికి అయితే చాలామంది కూర్చున్నారు. అదంతా ఓల్డ్ పీపుల్కే సెట్ అవుతుంది అనమాట, సీనియర్ సిటిజన్స్ మొత్తం వాళ్ళే కూర్చున్నారు. సో మేము 2 minutes నించుందామని అయితే నించున్నాము, చూసినాము. మంచిగా ఉండే వాయిస్, సింగింగ్ కూడా మంచిగా ఉండే. బాగానే పబ్లిసిటీ చేస్తున్నారు అంటే వాళ్ళ సాంగ్స్ని కానీ అదంతా కానీ. సో గాయస్ ఇవైతే గేమ్స్ అనమాట, మీకు తెలిసిందే కదా. మనం అయితే మనకి వస్తుందో అదైతే మనకి పైన డిబేట్స్ ఇస్తారనమాట. చూస్ చేయడం అనమాట. గర్ల్స్ ఎవరు మనం అర్థం చెప్పండి. సో గైస్ కిడ్స్ గేమింగ్ జోన్కి అయితే వచ్చేసినాం అనమాట. సో అంతా చిన్నపిల్లలు ఆడుకునే గేమ్ జోన్స్ అనమాట. సో చిన్న చిన్న కిడ్స్, సో మంచిగా ఉన్నాయి. వాటర్లో ఆడేది కానీ, స్విమ్మింగ్ కానీ, పైనుంచి ఏమంటారు మన తెలుగులో చెప్పాలంటే జార్బండ. సో మంచిగా ఉండే. చిన్నప్పుడు మనం ఆడినాం, ఇప్పుడు ఆడితే దౌడ మీద వేసి కొడతారు, మనం పోలేమనుకో. సో చిన్నపిల్లలు మీకు చూపిస్తా చూడండి. కిడ్స్ చూస్తున్న వాళ్ళైతే కింద కామెంట్ చేయండి. కదా అది అది ఫేమస్ పర్ఫ్యూమ్స్ అన్నమాట. సో చాలా పబ్లిక్ ఉన్నారు అక్కడ, పోయి పర్ఫ్యూమ్స్ అన్ని స్మెల్ చేస్తారు. సో జిందా కిస్మత్ అన్నమాట. అండ్ అమెజాన్ క్రాకరీ ఎల్ఐసి ఆఫీస్ ఇక్కడ కూడా ఉంది లోపల. ప్రతిదీ వేసి పడేసారు ఫుల్ మార్కెటింగ్ అయితే. సో ఇదైతే రూపీస్ అనమాట. ఏదంటే అంటే కాయిన్స్ చిల్లర ఎట్లుంటాయి అని. సో టచ్ చేయొద్దు. సో గాయస్ ట్రైన్ అయితే వచ్చింది, కానీ ఎక్కుతున్నా ట్రైన్ వస్తలేదని. సో ట్రైన్ అయితే ఫైనల్ వచ్చింది. ఇలా కూర్చొని ఏం మజా వస్తుంది, తిరిగితేనే మజా వస్తుంది. అందుకే నాస్తుతో వెళ్తున్నాం, మస్తు చిన్న పిల్లలతో గెలిపారు అందరు కదా. మొత్తం టెడ్డీ బజార్ అనుకో ఇక మొత్తం. మొత్తం గేమ్ ఆడి మంచిగా అవన్నీ ఏమంటారు గిఫ్ట్ తీసుకోవచ్చు. ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ కూడా. మనం పోయి ఆడేవాడిని, మనం పూర్వలం కాదు ఆడని. కనిపిస్తుంది కదా 1 in 2 win అంట, ఒక బాల్ 50 అంట. ఆడాలి కొత్తగా ఉంది. 4 పడితే విన్ అంట. 1 ball 100 rupees, 2 balls 300 అంట. మూవీ థియేటర్ అది చూసి కదా లోపల వర్చువల్ రియాలిటీ అంట.